నమస్కారం. దిస్ ఇస్ కాత్యాయని అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంకాస్ డైరీస్ 2789. యూఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయం, అది కూడా అబుదాబిలో కొత్తగా ఓపెన్ అయిందండి. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. లిటరలీ అది చూస్తే మాత్రం మాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. సో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాం, బట్ డిలే అయిపోతుంది. బట్ ఫైనలీ వీఆర్ హియర్ అండ్ ఆల్సో వీఆర్ సో ఎక్సైటెడ్. నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. ఇది పార్కింగ్. ఇప్పుడే వచ్చామండి, కార్ పార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ మాత్రం పార్కింగ్ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా ఇచ్చారు. సెక్యూరిటీ చెక్ అండి. లోపలికి వచ్చాము, సేమ్ మనకి ఎయిర్పోర్ట్లో చెక్ చేసినట్టే ఇక్కడ కూడా చెక్ చేస్తారు. అండ్ లోపలికి వచ్చాక ఇక్కడ చిన్న స్క్రీన్ వేసి టెంపుల్కి ఎక్కడ నుండి ఏం తీసుకొచ్చారు అనేది మొత్తం ఈ స్క్రీన్లో చూపిస్తారు. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మండే టెంపుల్ క్లోజ్డ్ ఉండదండి, రిమైనింగ్ ఆల్ ఓపెన్ ఉంటుంది. అది చూసుకొని రండి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 8 o'clock వరకు ఓపెన్ ఉంటుంది. టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసేసేయండి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారండి, ఇక్కడ వాటర్ కనిపిస్తుంది చూసారా, ఇది టెంపుల్ చుట్టూ ఉందండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక చెరువులో కలాపం ఉంటుంది కదా, ఆ కలాపం లక్ష్మీదేవి అలా ఉంటారు కదా, సేమ్ అలానే ఉంటుందండి. చుట్టూ వాటర్ ఉంటుంది, మధ్యలో వాటర్లా కట్టారు. అసలు ఎంత బాగా కట్టారో మీకు చుట్టూ కూడా తిప్పి చూపిస్తాను. ఇప్పుడు టెంపుల్ హిస్టరీలోకి వెళ్తే 1997లో అట ప్రముఖ స్వామి అనే ఆయన అనుకున్నారట, షార్జా వచ్చినప్పుడు అక్కడ డెజర్ట్ అంతా చూసి ఇక్కడ హిందూ టెంపుల్ కడితే బాగుంటుంది కదా అని మనసులో అనిపించిందట. అయితే 2015 యూఏఈ గవర్నమెంట్ ఓకే చెప్పారట. ఇక్కడ టెంపుల్ కట్టడానికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇచ్చారని అనౌన్స్ చేశారట. అది కూడా 27 acres ల్యాండ్లో 13.5 acre టెంపుల్కి, 13.5 acres పార్కింగ్కి ఇచ్చారట. అలా 2019లో చట్టపరమైన హోదా లభించిందట ఈ టెంపుల్కి. అప్పుడు 2019లో టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారటండి. అయితే ఈ టెంపుల్కి ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో. అది రాజస్థాన్ నుండి పింక్ ఇసుకరాయి తీసుకొచ్చారంట, ఇంకా ఇటలీ నుండి పాలరాయి కూడా తీసుకొచ్చి కట్టారటండి ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ 108 feet టాల్, 262 feet లెంత్, 180 feet వెడ్త్తో కట్టారు. 200కి పైగా వాలంటీర్స్ వచ్చారంటండి దీన్ని కట్టడానికి. అది కూడా యుఎస్ నుండి, యూకే నుండి, ఆఫ్రికా, ఇండియా, గల్ఫ్ కంట్రీస్ నుండి అలా 200 మంది ఎక్కువ వాలంటీర్స్ వచ్చి 6,90,000 గంటలు కష్టపడి ఈ మందిరాన్ని నిర్మించారండి. ఈ టెంపుల్లో కనీసము ఒక్క స్టీల్ కూడా ఏది వాడకుండా, అది కూడా ఎలాంటి భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా స్ట్రాంగ్గా కట్టారటండి. యూఏఈ క్రౌన్ ప్రిన్స్ అయిన మహమ్మద్ బిన్ జయద్ అల్ నహ్యాన్ గారికి చాలా కృతజ్ఞతలండి. ఆయన వల్లనే ఇది సాధ్యమైంది. ఆయన ఆమోదం తెలపడం వల్లనే ఆ తర్వాత మనకి 27 ఎకరాలు ఈ ల్యాండ్ టెంపుల్కి గిఫ్ట్గా ఇచ్చారు. ఈ టెంపుల్ లోపల శిల్పాలాగా చెక్కారు కదండి, ఇది రామాయణం, మహాభారతం, భాగవతం, ఇంకా హిందూ వ్యక్తి జీవిత కథలు కాకుండా ఈజిప్షియన్, అరేబియన్, ఇంకా మెసోపొటేమియన్, ఇంకా అమెరికన్ నాగరికతల వ్యక్తుల ఒక కథల యొక్క తీసుకున్న శిల్పాలు కూడా ఉన్నాయటండి ఇక్కడ. ఈ టెంపుల్ 2019 డిసెంబర్లో స్టార్ట్ చేస్తే 2024 ఫిబ్రవరి 14th ఇనాగ్రేషన్ చేశారండి. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి 4-5 రోజులు అసలు అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరిగాయి. హిందూ ట్రెడిషనల్లో చాలామంది వెళ్ళి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేశారండి. మనకి రాజస్థాన్ నుండి రాళ్ళు ఉన్నాయి కదండి, ఇసుక రాళ్ళు, అవి 50 degrees సెల్సియస్ వరకు ఎంత హీట్నైనా తట్టుకునే విధంగా ఉంటాయటండి. ఎందుకంటే యూఏఈలో ఎండలు అనేది చాలా విపరీతంగా ఉంటాయి కదండి, వాటిని అన్నిటిని తట్టుకునే విధంగా ఉండడానికి. మళ్ళీ ఇటలీ నుండి మార్బుల్స్ ఉన్నాయి కదా, అవి కార్బన్ తగ్గించడానికి ఫ్లై యాష్ అనే కాంక్రీట్ మిశ్రమంలో కలిపి ఉపయోగించారటండి. ఇంకా అదే కాకుండా ఎలాంటి భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉండేలాగా నిర్మించారటండి. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గుడి సర్వమత సామరస్యాన్ని తెలుపుతుందండి. అది ఎలా అంటే ఈ టెంపుల్కి 27 ఎకరాల ల్యాండ్ డొనేట్ చేసింది ఒక ముస్లిం లీడర్ అండి, అదే యూఏఈ కింగ్ అండి, షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నహీన్. ఇంకా గుడి ఆర్కిటెక్చర్ డిజైన్ చేసింది ఒక క్రిస్టియన్, ఆయన పేరు వచ్చి క్యాథోలిక్ క్రిస్టియన్. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని మేనేజ్ చేసిన ఆయన సిక్కులట. ఇంకా ఈ ఎంటైర్ సంస్థకి డైరెక్టర్ వచ్చి జైన్స్ అటండి. అలా అన్ని మతస్థులు కలిసి ఈ టెంపుల్ని నిర్మించారండి. అందుకే సర్వమత సామరస్యాన్ని తెలిపే గుడి అని చెప్పాను. ఇంకా 2024 జనవరిలో అయితే 42 కంట్రీస్ నుంచి వచ్చి మరీ విజిట్ చేశారటండి. ఈ టెంపుల్ ఫిబ్రవరి 14న 2024 మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చి ఓపెన్ చేశారని చెప్పాను కదండి. కానీ ఒఫీషియల్గా మాత్రం మార్చి 1న ఓపెన్ చేశారు కదా, మార్చి 3rd లోపు 65,000 మంది విజిట్ చేశారటండి ఈ టెంపుల్. జనరల్గా బాబ్స్ టెంపుల్ అని అంటాం కదండి, బాబ్స్ హిందూ మందిర్ అని చెప్పి. అయితే ఈ బాబ్స్ అంటే ఏంటి అంటే భోజ సన్వాసి శ్రీ అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ సంస్థ
దాని పేరండి. ఆ ట్రస్ట్ పేరండి. ఈ బాబ్స్‌కి ఓనర్ వచ్చి మహానంద స్వామి మహారాజా. మీకు చూపించాను కదండీ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బావుందో. ఇక్కడ 7 శిఖరాలు కనిపిస్తున్నాయి గదా! ఈ 7 శిఖరాలు యూఏఈలో 7 ఎమిరేట్స్ ఇండికేషన్ అండి. స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! చుట్టూ కూడా ఇలా వాటర్ ఉంటది అని. ఇక్కడ ఈవినింగ్ అరౌండ్ 6-6:30 సంధ్యాహారతి ఇస్తారటండి. ఇది మనకు కాశీలో జరిగే గంగా హారతి తలపించేలా ఇక్కడ కూడా ఇస్తారటండి. అండ్ ఫైనల్‌గా ఇక్కడ మాత్రం మా పాప ఆడుకుందండి. చాలా బాగా ఆడుకుంది. అండ్ ఇంకా లంచ్ చేసి బయలుదేరిపోయాము. అండ్ ఇంకా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఆర్కిటెక్చర్ ప్రకారం ఇంకా ప్రతి ఒక్కటి టెంపుల్ గురించి అయితే చాలా బావుందండి. అండ్ ఎవరైనా విజిటింగ్‌కి రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ వచ్చి విజిట్ చేసేసేయండి. అండ్ ఇది డైనింగ్ ఏరియా అండి. అండ్ పెద్దగా నాకు ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ ఏమి అనిపించలేదు. తక్కువ బడ్జెట్‌లోనే ఉంది. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, share and subscribe to our channel Vamika's Diaries 2789. Thank you for watching till the end. Take care. Bye bye.